ఇప్పుడు దుగ్గురాల సమాచారాన్ని తెలుసుకుందాం. రాష్ట్ర మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి 19వ వివాహ వార్షికోత్సవ వేడుకలను బుధవారం దుగ్గిరాల్లో నిర్వహించారు. రైలుపేట బోసుబెమ్మ సెంటర్ అన్నా క్యాంటీన్ వద్ద దోస్తు కోఆర్డినేటర్ గద్దె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులతో కలిసి భారీ కేక్ ను కట్ చేసి లోకేష్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ప్రత్యేక పదార్థాలతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కాకా బాబు, శివాలయం చైర్మన్ పసుపులేటి రవి యాదవ్, కాట్రగడ్డ వేద్ సాయి, పర్వతనేని హర్ష, మెగావా శంకర్ నాయక్, కరీముల్లా, పసుపులేటి వరదరాజులు, జంపాల రవీంద్ర, క్యాంటీన్ నిర్వాహకులు భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, నారా బ్రహ్మణి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ఈ రోజు దుగ్గిరాల మండలంలో దుగ్గిరాల ప్రజల తరఫున మరొకసారి నారా లోకేష్ గారికి, నారా బ్రహ్మణి గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో మన అన్నా క్యాంటీన్లో నారా లోకేష్ గారికి అలాగే బ్రాహ్మణి గారి వార్షికోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఘనంగా వారి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇటువంటి పెళ్లి రోజులు వారు ఎన్నో అధిరోహించాలని కోరుకుంటూ వారికి మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. వివాహ వార్షికోత్సవంగా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి, నారా బ్రాహ్మణి గారికి దుగ్గిరాల మండల ప్రజల తరపున, ప్రజాప్రతినిధుల తరపున 19వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దుగ్గిరాల గద్దె శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అలాగే స్వీటు హార్ట్ పేద ప్రజలకి దుగ్గిరాల అన్నా క్యాంటీన్లో వితరణ చేయడం జరిగింది. ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో చేసుకోవాలి. అలాగే వారిద్దరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో పదవులు అధిరోహించాలి. అలాగే ప్రజలకు అండగా ఉండే అన్నా క్యాంటీన్లో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం అందరికీ కూడా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మంగళగిరి ఎమ్మెల్యే, మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు, శ్రీమతి బ్రాహ్మణి గారుల వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంలో మన దుగ్గిరాల అన్న క్యాంటీన్లో పేద ప్రజలకు వారు రెగ్యులర్గా అన్న క్యాంటీన్ నుంచి వచ్చే భోజనంతో పాటు స్పెషల్గా ఎగ్లెస్ కేకు, స్వీటు మరియు హాటు ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలుసు, నారా లోకేష్ గారు తన సొంత నిధులతోటి 2 సంవత్సరాల పైగా ఈ అన్న క్యాంటీన్ని నిర్వహించడం జరిగింది. అట్లాగే తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అన్నా క్యాంటీన్లు పూర్తిగా గ్రామీణ స్థాయికి రాని రోజుల్లో కూడా మా అభ్యర్థన మేరకు, మా కోరిక మేరకు దుగ్గిరాల మండల ప్రజలకు కానివ్వండి, దుగ్గిరాల గ్రామ ప్రజలకు కానివ్వండి, బయట నుంచి వచ్చేటువంటి రైతులు ఎవరైతే యార్డు పనుల మీద, ఇతరత్ర వ్యవసాయ పనుల మీద, రైల్వే ప్రయాణికులకి వీరందరికీ కూడా వెసులుబాటుగా ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా మాకు దుగ్గిరాల గ్రామంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని మేము అడగంగానే 2వ నిమిషం ఇంకా ఆలోచించకుండా మాకు నిధులు మంజూరు చేసి అన్నా క్యాంటీన్ కట్టించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము. దుగ్గిరాల అన్నా క్యాంటీన్ రాష్ట్రంలో దాదాపు ప్రతి నెల కూడా 1-2 స్థానాల్లో అటు డొనేషన్ల పరంగా కానివ్వండి, ఇటు నిర్వహణ పరంగా కానివ్వండి, ప్రథమ లేదా ద్వితీయ స్థానాల్లో ఉంటూ నారా లోకేష్ గారికి గౌరవం చేకూర్చే విధంగా ఇక్కడ అన్న క్యాంటీన్ నిర్వహణ జరుగుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. దంపతులకి భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు కలగజేయాలని ఆశిస్తూ మరొకసారి వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గాంధీ బొమ్మ సెంటర్ వద్ద బుధవారం ఉచిత ఆరోగ్య సంజీవని రథాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సహకారంతో ఆరోగ్య రథాన్ని నిర్వహిస్తున్నారు. రథం వద్ద మధుమేహం, రక్తపోటు పరీక్షలు నిర్వహించగా అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అదేవిధంగా కంటికి సంబంధించిన పరీక్షలు జరిపి కళ్లజోళ్లను అందజేశారు. మొత్తం 100 మందికి పైగా పరీక్షలు జరిపించుకున్నారు. ఈ సదుపాయాన్ని కల్పించిన నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు నర్రా శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బుస్సా నాగరాజు, మన్నవ సాంబశివరావు, షేక్ సైదా, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
పేదవాళ్ళకి బాగా ఆదుకుంటున్నారు సార్. మీకు ధన్యవాదాలు సార్. అందరికీ కూడా మరి నమస్కారం అండి. ఈరోజు మరి నారా లోకేష్ గారి బస్సు తుమ్మకూడి గ్రామానికి వచ్చింది. ప్రతి నెలగాడు వచ్చి పేదవాళ్ళందరినీ కూడా పరిశీలించి బీపీలు కానీ షుగర్లు కానీ రకరకాల జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి ప్రతి నెల కూడా వచ్చి చూపించుకుంటున్నారు. మరి ఈ బస్సు పెడతాం మరి నడవలేని పేదవాళ్ళందరూ కూడా చాలా ఉత్తమం, చాలా మేలు జరుగుతుంది. బయటికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడే నెల వచ్చి ఇక్కడే చక్కగా ఈ బస్సులో చూపించుకొని అందరూ కూడా మరి ఫ్రీ మెడిసిన్, ఫ్రీ మందులు వాడుకుంటున్నారు. ఇట్లానే మరి సేవలు ఇట్లానే కొనసాగించాలని నారా లోకేష్ గారికి విన్నవించుకుంటున్నాను. పేద ప్రజల ఆత్మ బంధువు, మానవతామూర్తి, సేవకు ప్రతిరూపమైన మదర్ తెరిసా 116వ జయంతి వేడుకలను బుధవారం దుగ్గిరాల్లో నిర్వహించారు. మదర్ తెరిసా సాంస్కృతిక సేవా సమితి, పద్మభూషణం, గుర్రం జాషువా కళాస్మారక పరిషత్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న ఉమ్మారెడ్డి పురవేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జాషువా కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు పెద్దేటి యోహాన్, పరిషత్ గౌరవ సలహాదారుడు షేక్ సుభాని, నన్నెపాక బుజ్జి, చాకర్లమూడి బుజ్జి, వి హేమంత్, పి హర్షవర్ధన్, వి తయ్యి, సాంబయ్య, శ్యాంబాబు, రమేష్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతరత్న మదర్ తెరీసా 1910వ సంవత్సరం ఆగస్టు 26వ తేదీన ఆమె జన్మించినది. ఆమె యుఎస్ఏలో జన్మించినది. అనేక దేశాలు ఆమె దర్శించి తదుపరి 1929వ సంవత్సరంలో భారతదేశం రావడం జరిగినది. భారతదేశానికి వచ్చి అనేక చోట్ల నిర్మల్ భవన్లని నిర్మించి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నది. ఆమె నిరతికి అనేక మంది ఆమెకు అనేక వసతులు ఏర్పాటు చేశారు. అంతేగాక భారతరత్న మదర్ తెరీసా కుష్ఠరోగులను తన నివాసములో చేర్చుకుని సేవ చేసినది. చిన్నపిల్లలను ఆదరణ లేని వాటిని కూడా తీసుకుని వచ్చి ప్రేమభవన్లో ఆమె చేర్చుకొని వారికి పెంచి పెద్ద చేసిన మహనీయురాలు భారతరత్న మదర్ తెరీసా. భారతరత్న మదర్ తెరీసాకి 1929వ సంవత్సరంలో 79వ సంవత్సరంలో నోబెల్ బహుమతి, 1980వ సంవత్సరంలో భారతరత్న పిలిచినది. ఇలాంటి మహనీయురాలికి ఈనాడు మనము జయంతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఆమెకు ఘనమైన నివాళులు. మానవ సేవే మాధవ సేవ అని తలిచి రోగుల పాలిట అన్నార్థుల పట్ల ఆమె గొప్ప మహనీయురాలు. పేద ప్రజల పాలిటి, రోగుల పాలిటి ఆత్మ బంధువు, గొప్ప మానవతావాది, మరి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత భారతరత్న మదర్ తెరీసా గారు. వారు ఈ పేద ప్రజల పట్ల తన జీవితాన్నే అంకితం చేశారు. ఏ ఒక్కరు కూడా రోగాల పాలైన వాళ్ళని దరిచేరడానికి భయపడుతునే సందర్భంలో ఆమె వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకున్న గాయాలని అవి ఆమె స్వహస్తాలతో సరి చేస్తూ ఆమె వాళ్ళు త్వరగా కోలుకునేటట్టు ఎంతో సేవ చేశారు. అలాంటి ఆమె బాటలో మనం అందరం నడవాలని చెప్పి ఈ సందర్భంగా పేర్కొంటూ ఆమె 116వ జయంతిని ఈరోజు ఈ డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారి పురోగతి ఘనంగా నిర్వహించడం జరిగింది. జోహార్ మదర్ తెరీసా గారు.